హలో లావణ్య గారు, నమస్తే. హలో శ్వేత. లావణ్య గారు, జడ్జిమెంట్ చేయడం వేరే వాళ్ళ మీద, లైక్ అంటే సపోజ్ మీకు ఒక హీరో ఇష్టం, నాకు ఒక హీరో ఇష్టం, మీకు ఒక ఫుడ్ ఇష్టం, నాకు ఒక ఫుడ్ ఇష్టం, మీకు ఒక పొలిటీషియన్ ఇష్టం, నాకు ఒక పొలిటీషియన్ ఇష్టం. మీ ఇష్టాలు మీ దగ్గర ఉంచుకుంటే నా ఇష్టాలు నా దగ్గర ఉంచుకుంటాను. అలా కాకుండా లావణ్య గారు, నేను వీళ్ళని ఇష్టపడుతున్నాను, మీరు కూడా వీళ్ళనే ఇష్టపడండి, ఎందుకంటే మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి. సో నా ఇష్టాలు కూడా మీ ఇష్టాలుగా నేను ఏదో మార్చేసేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉంటాను, జడ్జ్ చేస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాలా ఇన్సైట్ తో నేను స్టార్ట్ చేస్తాను. దేవుడికి ఒక ఇద్దరు మనుషులు ఒకలా ఉండడం ఇష్టం లేక తమ్ ఇంప్రెషన్ డిఫరెంట్ పెట్టాడు. గాడ్ ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే, నార్మల్ గా అందరం దేవుడిని నమ్ముతాం కదా, ఏ ఇద్దరు ఐరెటీనా సేమ్ ఉండదు, ఏ ఇద్దరు తమ్ ఇంప్రెషన్ సేమ్ ఉండదు, ఏ ఇద్దరు ఆధార్ కార్డ్ నెంబర్ కూడా సేమ్ ఉండదు, ఫోన్ నెంబర్ కూడా 9 digits కరెక్ట్ గా ఉన్న 10th digit అనేది మారిపోయింది. సో గవర్నమెంట్స్, గాడ్, మీరు ఏది తీసుకున్నా కూడా ఏ ఇద్దరి డీటెయిల్స్ కరెక్ట్ గా ఉండొద్దు అనేది డిఫాల్ట్ గా నేచర్ లోనే ఉంది. అలాంటిది ఇద్దరు మనుషులు ఒకే రకంగా ఆలోచిస్తారా అనుకోవడం, ఎక్స్పెక్ట్ చేయడం, అనుకోవడంలో తప్పులేదు. సో ఈ మధ్య ఎక్కువగా ఎలా ఉందంటే రిలీజియన్ ఫీలింగ్. రిలీజియన్ లో మీరు ఒక గాడ్ కి ఇష్టపడుతున్నారు, నేను ఒక గాడ్ కి ఇష్టపడుతున్నాను. సో అది పర్సనల్ చాయిస్ ఎప్పుడు రిలేషన్షిప్ వరకు రావద్దు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాయంటే, మేము ఫ్రెండ్స్ అయితే ఏం ఫుడ్ తింటే అదే తినాలి, ఏ డ్రెస్ వేసుకుంటే అదే వేసుకోవాలి, ఏ గాడ్కి మొక్కుతే అలా ఉండాలి అని పెద్ద పెద్ద వాళ్ళు కూడా, ఈవెన్ నేను పర్సనల్గా ఎన్కౌంటర్ చేస్తే రిలీజియన్ కోసం నన్ను బ్లేమ్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు క్రిస్టియన్, మీరు హిందూస్ ని తక్కువ చేస్తారు. చూడండి, పర్సనల్ వ్యూలో మీకు ఒక థింగ్ ఇష్టమైంది, కనెక్ట్ అయ్యారు, మీరు వర్షిప్ చేస్తున్నారు, దట్స్ యువర్ చాయిస్. యాజ్ ఏ పర్సన్ గా మన రిలేషన్షిప్ ఏంటి? మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసినప్పుడు, మీ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు, లేదా మీకు ఏదైనా హార్మ్ చేసినప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు. కానీ మీరు వేగన్ అనుకుందాము, అస్సలు ఏది నాన్ వెజ్ తినరు, నేను బాగా నాన్ వెజ్ తింటా అనుకుందాము. సో దానివల్ల ఎవరికైనా హార్మ్ జరుగుతుందా? ఎవరికైనా నష్టం జరుగుతుందా? మీరు బ్లూ కలర్ వేసుకున్నారు, నేను లావెండర్ కలర్ వేసుకున్నాను. సో అగైన్ శ్వేత, నువ్వు లావెండర్ వేసుకొని రా అని ఫోర్స్ చేసి డ్రెస్ అని అన్నాను. దానివల్ల ఎవరికైనా నష్టం, లాభం ఉందా? ఎవరికీ లేదు. ఇక్కడ మనం ప్రెషర్ చేసి నువ్వు అలా ఉండాలి, నువ్వు ఇలా ఉండాలి, అది ఎప్పుడు వర్కౌట్ అవ్వదు. మనం చాలా మంది చూడొచ్చు, కొంతమంది హెల్ప్ చేస్తారు మనకు అడగకుండా అని. హెల్ప్ చేసినందుకు ఇన్ రిటర్న్ లో మీరు ఇలా ఉండాలి, ఈ పర్టికులర్ వాల్యూస్ మీద మీరు పాటించాలి, ఈ పర్టికులర్ లాగా ఉండాలని డిమాండ్ చేస్తారు. సో అలాంటి రిలేషన్షిప్స్ చాలా ఈజీగా బ్రేక్ అవుతాయి. పొలిటికల్ వ్యూస్ కావచ్చు, రిలీజియన్ వ్యూస్ కావచ్చు, కాస్ట్ వ్యూస్ కావచ్చు, కెరియర్ వ్యూస్ కావచ్చు. ఒక మనిషికి ఎప్పుడు కూడా ఇందాక మాట్లాడుకున్నట్టు ఫ్రీడమ్ కావాలనుకుంటాము. నేను నీకు హెల్ప్ చేసినప్పుడు మేబీ నీ మీద ఇష్టంతో హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదా నేను కైండ్ గా ఫీల్ అయ్యి పాపం ప్రాబ్లంలో ఉన్నారేమో హెల్ప్ చేయొచ్చు. కానీ నేను హెల్ప్ చేశానని శ్వేత నా మాట వినాలి, నేను కాల్ చేయగానే ఒక్క క్లిక్ తో లిఫ్ట్ చేయాలి, ఒక్క రింగ్ తో లిఫ్ట్ చేయాలి, లేదంటే నేను ఎక్కడికి పిలిస్తే అక్కడ రావాలి అంటే దట్ ఈస్ నాట్ రిలేషన్షిప్, దట్ ఈస్ నాట్ హెల్ప్, యు ఆర్ డిమాండింగ్. లేదా మన ఇద్దరికి ఏదో పొలిటికల్ లీడర్, ఇక్కడ చాలా మంది ఈ మధ్య కాలంలో మీ వ్యూస్ మీకు ఏదో ఉండొచ్చు, మీరు ఒక పొలిటికల్ లీడర్ని ఇష్టపడుతున్నారు, అది మీ వరకే పెట్టుకోండి. కానీ ఎలా ఉంటుంది అని అంటే, నేను నమ్మిన పొలిటికల్ లీడరే గ్రేట్, నువ్వు కూడా ఇటే సపోర్ట్ చేయాలంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ పాయింట్. సెలబ్రిటీస్ విషయంలో కూడా ఈ హీరో, ఈ హీరోయిన్ వీళ్ళే మంచి వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అసలు మనం ఎవరమో ఒక వ్యక్తిని జడ్జ్ చేయడానికి, లేదా ఈ కోర్స్ చేస్తే ఈ కంట్రీకి వెళ్తే బాగుంటుందని ఒక 4 చెప్తారు, ఈ కంట్రీకి వెళ్ళాలి. మనము నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అని అంటారు. నిజంగా అలానే అనిపిస్తుంది. మీరు నిజంగా ఒక మనిషిని రెస్పెక్ట్ చేస్తే, ఒక మనిషికి వాల్యూ ఇస్తే, వాళ్ళ ఇష్టాలని కూడా రెస్పెక్ట్ చేయండి. మీరు మారిపోవాలి, నేను ఎలా ఆలోచిస్తున్నానో మీరు ఆలోచించాలి అంటే, అలాంటప్పుడు అసలు ఆ పర్సన్ గురించి ఆలోచించకండి కూడా. కైండ్ గా ఉండొచ్చు, కానీ డిస్రెస్పెక్ట్ తీసుకోవద్దు. నేను చాలా కైండ్ అండి, వాళ్ళు ఏమన్నా పడతానంటే దట్స్ నాట్ కరెక్ట్. ఎలా ఉంటదంటే, ఇదంతా మనల్ని ఏదో వాళ్ళ చేతిలో పెట్టుకొని గట్టిగా ఫోర్స్ చేసి ప్రెషర్ చేసినట్టుండి సఫకేటింగ్ గా అనిపించే ఛాన్సెస్. అండ్ వాళ్ళు ఏంటి అంటే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కూడా చేస్తారు ఇలాంటి పర్సన్స్. నువ్వు ఇలా మారిపోతే నువ్వు కెరీర్ లో ఎదగవు ఇంకా,
అప్పుడు మన మీద మనకు డౌట్ వచ్చి అవును అనుకుంటా వాళ్ళు చెప్పినట్టు వెళ్తేనే సజెషన్స్ తీసుకోవచ్చు, కానీ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ చేతిలోకి మనం వెళ్ళి మీరు చూడొచ్చు పాతకాలపు సినిమాల్లో కానీ భూతాన్ని ఒక గ్లాస్ లో తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఆడిస్తారు. లేదా పాము ముందు నాగస్వరం ఊదితే ఆ పాము ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో చెప్పినట్టుగా, లేదంటే సర్కస్ లో ఈవెన్ ఏనుగు కూడా 5 అడుగులు ఉండే 5 ఫీట్స్ ఉండే బాయ్ ఎలా చెప్తే అలా చేస్తుంది. సో మనిషికి నిజమైన ప్రేమ ఏంటంటే ఫ్రీడమ్ ఇవ్వడం, వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తూ మీ రిలేషన్షిప్ ని ఎంజాయ్ చేయడం. కానీ ఇలా ఉండాలి, కొంతమంది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి నీ కెరీర్ ఎండ్ అయిపోయింది నువ్వు ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటే, నువ్వు ఈ ప్లేస్కి వెళ్ళకపోతే నీ కెరీర్ ఎండ్ అయిపోద్ది, లేదంటే అలా ఫోర్స్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తి మెంటల్ ప్రెషర్, మనకి ఈ పైచాచిక ఆనందం అంటారు అది ఉండొచ్చేమో, కానీ ఎదుటి వ్యక్తి చాలా కంప్రెస్ చేసుకొని చాలా ఒక రోజుకి రెబల్ అయిపోతారు ఎదుటి వ్యక్తి కూడా. ఆ ఫ్రెండ్షిప్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. 100% డ్యామేజ్ అవుతాయి. ఎంతసేపు ఒక 90% వరకు కంట్రోల్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఆ 91% వెళ్ళేసరికి డెఫినెట్ గా బ్లాస్ట్ అయిపోతారు. బికాస్ వి సీక్ ఫ్రీడమ్ కదా, మనము ఫ్రీడమ్ ని కోరుకుంటాం. సో నిజంగా మీకు ప్రేమ ఉందని ఎంతమంది అయితే అంటున్నారు, నాకు నిజంగా ప్రేమ ఉంది ఆ వ్యక్తి బాగు కోసమే చెప్పానంటే ఆ వ్యక్తికి మీరు ఫ్రీడమ్ ఇవ్వండి, వాళ్ళ ఇష్టాల్ని. ఫుడ్ విషయంలో కూడా ఐ వాజ్ టాకింగ్ టు ఎ పర్సన్, ఈ వాజ్ ఎ వేగన్ అనమాట. వేగన్ అంటే అసలు ప్రకృతిలో నుంచి వచ్చేది ఏది తినొద్దు, హనీ గాని పెరుగు గాని. సో ఈ వాజ్ ఆల్సో సోషల్ వర్కర్, ఐఎమ్ ఆల్సో సోషల్ వర్కర్. నేను హ్యూమన్ ఎంపవర్మెంట్ గురించి పనిచేస్తే వాళ్ళు యానిమల్స్ గురించి పనిచేస్తారు. సో నేను చికెన్ తింటాను. సో మేబీ చికెన్ తినడం వల్ల ప్రకృతికి మంచిది కాదు, ఇట్లా గ్లోబల్ వార్మింగ్ ఇవన్నీ అవుతాయి అని ఒక్కసారి అవేర్నెస్ చెప్పడం తప్పు కాదు. అది తీసుకోవాలా తీసుకోకపోవడం ఇట్స్ అప్ టు మీ. ప్రతిరోజు మెసేజ్ చేసి మీరు సోషల్ వర్కర్, మీరు ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా, చికెన్ తినడం వల్ల మీరు భూమికి ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా అని ప్రతిరోజు చెప్పి ఒక రోజు నేను క్లాస్ ఇచ్చాను కదా, ఇంక ఇప్పటికి జన్మలో నాతో మాట్లాడలేదు. అవునా? ఓకే. సో మీరు ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇట్లా 2-3 సిచ్యువేషన్స్ నేను చూసినప్పుడు నేను చాలా వెరీ మచ్ ఇంటూ లైక్ అంటే స్పిరిచువాలిటీ ఇలా ఉంటుంది. సో మీ జనరేషన్ లో ఉండే పిల్లలు పబ్స్కి వెళ్తారు, అది కూడా ఎంజాయ్ చేస్తేనే బ్రాడర్ మైండ్ సెట్ అంటారు, మీరు ఓల్డ్ మైండ్ సెట్ లో ఉన్నారని అనేవాళ్ళు కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. సో క్లబ్కి వెళ్ళాలా పబ్కి వెళ్ళాలా అనేది పర్సనల్ చాయిస్, వెళ్ళే వాళ్ళని మనం తప్పు పట్టట్లేదు. అలానే వెళ్ళకుండా ఉండే వాళ్ళే మీరు క్లోజ్డ్ మైండ్ సెట్ ఇలా అనడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరి వాల్యూస్ ని గౌరవిద్దాము. పబ్కి వెళ్ళేవాడికి పబ్లో ఆనందం ఉంది, ఇంట్లో కూర్చొని బుక్ చదువుకునే వాడికి అందులోనే ఆనందం ఉంది. సో ఒకరిని ఒకరు ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు, ఒకరిని ఒకరు ఎప్పుడు జడ్జ్ చేయొద్దు. నార్మల్ గా ప్రేమకు వ్యతిరేకం ఏమంటారు, హేట్రస్ అంటారు. ప్రేమకు వ్యతిరేకం ప్రేమించకపోవడం అంటారు, కానీ మీకు తెలుసా ప్రేమకు వ్యతిరేకం ఏంటంటే జడ్జ్మెంట్. ఓకే, మీరు ఏ వ్యక్తిని అయితే జడ్జ్ చేస్తున్నారో వాళ్ళని ప్రేమించినట్టే. జడ్జ్మెంట్ ఉన్న చోట వర్క్ ప్లేస్ లో కానీ ఎక్కడ కానీ నార్మల్ గా లవ్ ఉంటే సరిపోయిద్ది అని అంటారు, కానీ అసలు ప్రేమ అనేది మ్యాటరే కాదు. నాన్ జడ్జ్మెంటల్. ఒక వ్యక్తిని ప్రేమించాడు, మేబీ డిఫరెంట్ రిలీజియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫుడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ స్లీప్ ప్యాటర్న్స్ ఉన్నాయి. అవునా, సరే మీకు నైట్ నిద్ర రాదేమో, మార్నింగే పడుకోండి. నాన్ జడ్జ్మెంటల్ గా ఒక వ్యక్తిని పాయింట్అవుట్ చేయకుండా యాక్సెప్ట్ చేయడమే ప్రేమ అంటే. మనం ప్రేమ అంటే చేతులు కోసుకోవడం, త్యాగాలు చేయడం కాదు, అది పిచ్చి కదా. జడ్జ్ చేయకుండా ఉండండి, వరల్డ్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అవుతుంది మనం జడ్జ్ చేయకుండా ఉంటే. మనం ఏంటి చూసిన ప్రతి ఒక్క వాళ్ళ డ్రెస్ ఇలా ఉంది, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకి ఇన్ని పెళ్ళిళ్ళు, వీళ్ళు ఇవన్నీ అంటుంటాము. అలా అనడం వల్ల చాలా హేట్రస్ పెరిగిపోయింది. సో ప్రేమకి ఆపోజిట్ జడ్జ్మెంట్. సో జడ్జ్మెంట్ కి ఆపోజిట్ ఏంటి, లవ్. సో లవ్ పంచాలి అంటే యు బీ ఏ నాన్ జడ్జ్మెంటల్ పర్సన్. సూపర్ లావణ్య గారు. అంటే ప్రతిదీ కూడా అంటే మనం ఇంతకు ముందు టాపిక్ లో చెప్పినట్లు అతి ప్రమాదకరం అన్నట్లుగా జడ్జ్ చేయడం అనేది కూడా నిజంగా చాలా ప్రమాదకరం. వాళ్ళు ఏంటంటే మేము ప్రేమతో చేస్తున్నాం, ఇదంతా మాకు ఉన్న ఇష్టంతో చేస్తున్నాం అంటారు, కానీ బట్ ఇష్టాలు ప్రేమలు పక్కన పెడితే ఇలాంటివన్నీ కూడా చాలా సఫికేటింగ్ గా మాత్రం ఉంటాయి. రియల్లీ ఇట్ వాస్ రియల్లీ వండర్ఫుల్ టైం లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్.